హాయ్ అండి. వెల్కమ్ టు కుకింగ్ అండ్ వ్లాగ్స్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు నేను వీడియోలో మొక్కలు అన్నీ కూడా నేను తీసుకున్నాను కదండి, ఫస్ట్ వీడియోలో ఉంటుంది. ఆ మొక్కలన్నీ కూడా నేను ఎలా డెకరేట్ చేశాను అనేది ఈ వీడియోలో చూపిస్తానండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా మీరు చూడండి. వాటికి నేను ఏమేమి తీసుకున్నాను అనేది ఈ వీడియోలో నేను చూపిస్తాను. మొక్కలన్నీ కూడా నేను డెకరేట్ చేసుకున్నానండి. రెక్టాంగిల్ బాస్కెట్ అయితే నేను తీసుకున్నాను. ఇవి అయితే కొత్తిమీర వాటికైతే నేను తీసుకున్నానండి. అవి అయితే ఇప్పుడు ప్రస్తుతానికి వేయలేదు. కాకపోతే నేను వీటికి హోల్స్ అన్నీ ఎలా పెట్టుకోవాలి, బాస్కెట్స్కి అలాగే కుండీలకి హోల్స్ ఎలా పెట్టుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. నేనైతే వీటి కోసం ఒక అట్లస్ అయితే తీసుకున్నానండి. అది సన్నగా ఉంటుంది కాబట్టి చివర అదైతే నేను స్టవ్ మీద హీట్ చేసి కాల్చి ఆ చివర అదైతే నేను హోల్స్ అయితే పెట్టుకున్నానండి. వీటికి బాస్కెట్స్ అయితే మార్క్స్ ఉంటాయి కాబట్టి ఆ మార్కుని బట్టి మనం హోల్ అయితే పెట్టుకోవాలండి. అప్పుడు ఈజీగా హోల్ అయితే పడుతుందండి, మనం కాల్చి అట్లస్ని హోల్ పెడితే. అలాగా నేను తీసుకున్నటువంటి కుండీలకి అన్నిటికీ కూడా హోల్స్ పెట్టుకున్నానండి. ఇవైతే మొక్కలు వేయడానికి అయితే నేను తీసుకున్నానండి. ఈ ఈ కుండీలకు కూడా హోల్స్ అన్నీ కూడా అలాగే పెట్టుకున్నాను. ఆ మార్కుని బట్టి నేను హోల్స్ అన్నీ కూడా పెట్టేసుకున్నానండి. అలాగే నేను ముందుగా అయితే చిప్స్ తీసుకున్నానండి. చిప్స్ అయితే ఒక 2 గుప్పులు అయితే నేను అలాగా ఫస్ట్ కొంచెం అయితే వేసుకున్నాను. అడుగున చిప్స్ వేసి తర్వాత నేను ఎర్రమట్టి, నల్లమట్టి రెండింటిని అయితే నేను తీసుకున్నాను. ఎర్రమట్టి అయితే 2 డబ్బాలు, అలాగే నల్లమట్టి డబ్బాన్నర తీసుకున్నానండి. ఇవి రెండింటిని కూడా బాగా కలిపి మిక్స్ చేయాలండి, బాగా కలపాలండి. నల్లమట్టి అయితే జిగురుగా ఉంటుంది కాబట్టి ఇది మొక్కలకి బాగుంటుందండి ఈ మట్టి అయితే. ఫస్ట్ అయితే నేను కుండీలో చిప్స్ రాళ్ళు కొన్ని వేసుకున్నాను అడుగున. తర్వాత మట్టి అంతటిని కూడా బాగా కలిపిన మట్టిని నేను సగం వరకు అయితే, కుండీ సగం వరకు అయితే నేను వేసుకున్నాను. తర్వాత నేను మొక్కకైతే కవర్ ఇస్తారు కదండి, ఆ కవర్ని అయితే తీసేయాలండి. కవర్ తీసేసి కుండీలో మట్టి అడుగున భాగం అంతా కూడా కొంచెం లోతుగా తీసుకొని అప్పుడు మనం ఈ మొక్కకి సరిపోయేలాగా లోతు తీసుకొని ఆ మొక్కనైతే అందులో పెట్టుకోవాలండి. ఆ తర్వాత మట్టి అంతటిని కూడా మనం అందులో సర్దుకోవాలి. పై వరకు కూడా ఇప్పుడు మనం మట్టిని అయితే సర్దుకోవాలండి. మట్టి అయితే కొంచెం తడిగానే ఉందండి నేను తీసుకున్న మట్టి. తర్వాత నేను వాటర్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు తీసుకున్న మొక్కకి మట్టి అయితే కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి అదంతా కూడా కొంచెం మెత్తగా చేసుకుంటూ వాటర్ వేసుకొని మనం తడుపుకోవాలండి. అంతే అండి. ఇలాగే నేను అన్ని మొక్కల్ని కూడా డెకరేట్ చేసుకున్నాను. ఈ వీడియోలో మీరు చివరి వరకు చూసేయండి. మీకు ఎలా వచ్చిందని మీరు చెప్పండి, నేను ఎలా డెకరేట్ చేశాను అనేది.